సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు వెంకటగిరిలో లక్కిలి మండలం గోపూరు భూ సమస్య మీద వివిధ రాజకీయ పార్టీలు అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడమైనది. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రజా సంఘాల నాయకులతో పాటు వివిధ పార్టీల నాయకులు హాజరై తమ యొక్క సూచనలు సలహాలను ఇవ్వడమైనదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా కొన్ని తీర్మానాలు చేయడం అనేది. ఒకటి, గత నెల 17వ తేదీ ఏదైతే మోపూరులో పోలీసు ఫారెస్టు నిర్బంధకాండను ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం ఖండించింది. అలాగే ఏదైతే మోపూరు రిజర్వ్ ఫారెస్ట్ మోపూరు సర్వే నెంబర్ 1లో ఉన్నటువంటి మేతపోరంబోకు పొలాలను ఏదైతే గిరిజనులకు ఇప్పించేందుకు అటు న్యాయ పోరాటంతో పాటు ఇటు ప్రత్యక్ష పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించడమైందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, అలాగే మరికొన్ని నిర్ణయాలు తీసుకోవడమైనది. ఒకటి, ప్రధానంగా ఈ నెల 4వ తేదీన ఏదైతే అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మోపూరు కాలనీకి వెళ్ళి మా వాళ్ళందరినీ పరామర్శించి పోలీసుల యొక్క ఫారెస్ట్ అధికారుల యొక్క నిర్బంధకాండను ఖండించడంతో పాటు మా వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పి భరోసా ఇవ్వాలని చెప్పి ఆ రోజు కాలనీకి వెళ్ళాలని చెప్పి నిర్ణయించడమైనది. అలాగే ఏదైతే డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి అనేక సంవత్సరాలుగా ఇక్కడ తిష్ట వేసి ఏదైతే గిరిజనులను ఇబ్బందులు పెడుతూ ఏదైతే గిరిజనేతరుల యొక్క కొమ్ము కాస్తున్నాడో, అందుకని డిఆర్ఓ ప్రతాప్ రెడ్డిని సస్పెండ్ చేయాలని చెప్పి కార్యాచరణను ప్రకటించబోతా ఉన్నాం. అలాగే ఈ విషయం మీద ఏదైతే ఐటీడీ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే గిరిజనులకు పొలాలు దక్కేందుకు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరబోతా ఉన్నాం. అలాగే ఏదైతే వెంకటగిరి గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా కలిసి ఏదైతే అర్హులైనటువంటి గిరిజనులకు ఆ యొక్క పొలాలు ఇప్పించేదానికోసం ఎమ్మెల్యే గారిని కూడా కలవాలని చెప్పి ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఏదైతే అటవీని ఆక్రమించుకుంటున్నటువంటి గిరిజనేతలను వదిలేసి గిరిజనులను ఇబ్బంది పెట్టడం, గిరిజన కాలనీల్లో మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం సరైనది కాదు అని చెప్పి దీనిని ఏదైతే ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా జిల్లా అధికార యంత్రాంగం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరడమైనటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తుంది.